తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు భక్తులు, స్థానికులు. బోర్డు మొత్తాన్ని మార్చేసి సంస్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని చైర్మన్ గా చేసి తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టించారన్నారు. 6 భక్తుల ప్రాణాలు బలిగొన్న ఇలాంటి బోర్డును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో బోర్డు పూర్తిగా విఫలమైందని, కొండపై గంజాయి, మాంసం, మద్యం విచ్చలవిడిగా లభిస్తోందని వాపోతున్నారు. తిరుమలలో గంజాయి, మద్యం, మాంసం ఏర్లై పారుతా ఉంది. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ వచ్చినాక తిరుమల పవిత్రాన్ని అపవిత్రంగా చేస్తున్నాడు కాబట్టి స్థానికులుగా మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయి, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి బిఆర్ నాయుడుతో పాటు పాలక వర్గంలో కూడా సాగనంపితే చాలా మంచిది. ఎందుకంటే భక్తుల్ని వేయాలి, దానికి సంబంధించిన సబ్జెక్టు తెలిసిన వాళ్ళు వేయాలి. ఇక్కడ రాజకీయ నాయకులు కొంతమంది వేసి పైరు వేలతో కొంతమందిని టీవీ అధిపతులను వేయడం వల్ల పవిత్ర పుణ్యక్షేత్రం ఇంత అఘాయితంగా జరుగుతున్నది. గోశాలలో అన్యాయం జరిగిందని గొగ్గోలు పెట్టారో మీరు వచ్చిన సమయంలో జరిగింది. గతంలో ఎప్పుడే కానీ ఆ విధంగా జరిగినటువంటి దాఖలాలు లేదు. దాన్ని స్వయానా మాజీ చైర్మన్ గారు ముందు తీసుకొచ్చి బయట పెడితే అది వారి యొక్క అపవాదు వారి మీద వేయటానికి మీరు ప్రయత్నం చేశారు. మీరు ఎక్కడ పెట్టారు? ఈరోజు కూడా గోశాలలో దానం లేనటువంటి పరిస్థితి. ఈరోజు కూడా విద్యా కళాశాలలో ఏదైతే హాస్టల్లో విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి భోజనం లేని పరిస్థితి. ఏదైతే ప్రాణదాష్టి కింద ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ హాస్పిటల్లో ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తున్నారో దాన్ని పట్టించుకున్నటువంటి ఇలాంటి బోర్డు ఉండటమే అన్యాయం. వాళ్ళు ప్రజల పట్ల, భక్తుల పట్ల వాళ్ళకుండే విశ్వాసాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి బోర్డుని ఈరోజు ఒక మీడియా ప్రతినిధికి ఇచ్చి, అర్థం లేనటువంటి వ్యక్తికి ఇచ్చి ఈ విధంగా దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఏకైక బోర్డు ట్రస్ట్ ఇది. నిజంగానే బిఆర్ నాయుడు గారు ఒక చైర్మన్ లా కాకుండా ఏదో వారానికి ఒకసారి వచ్చి వెళ్ళే ఒక భక్తుల్లాగా ప్రవర్తించడం చూస్తుంటే చాలా చాలా బాధ కలిగిస్తుంది. వైకుంఠ ఏకాదశి టికెట్ల పంపిణీ విషయంలో 6 మంది భక్తుల్ని ప్రాణాలని బలికొన్న బోర్డు ఏదన్నా ఉంది అని అంటే అది కేవలం బిఆర్ నాయుడు గారి బోర్డుకే దొక్కుతుంది. కొండ మీద చూస్తే చికెన్ బిర్యానీలు దొరుకుతాయి, లిక్కర్ దొరుకుతుంది. ఎక్కడ చూసినా కూడా అపచారాలు జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఈ బోర్డు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. వెంటనే ఈ బోర్డును బర్తరఫ్ చేసి ఇంకో వ్యక్తికి కట్టబడితే తప్ప ఈ టీటీడీ మళ్ళీ తిరిగి గాడిలో పడదని మేము విశ్వసిస్తున్నాం. కేవలం విఐపీల సేవలో తరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారిని అసలు ఎందుకు చైర్మన్గా ఏర్పాటు చేశారో మాకైతే అర్థం కావడం లేదు. ఏ పని చేసినా తూతూ మంత్రంగా ఆయన ఒక ఉత్సవమూర్తిలాగా వ్యవహరిస్తున్నారే తప్ప వాస్తవానికి చైర్మన్గా వ్యవహరించడం లేదు. అసలు ఈయన చైర్మన్ పదవికి కూడా అనర్హుడుగా మేము పేర్కొంటున్నాం. ఎందుకంటే ఈయన కేవలం ఆ పచ్చ పార్టీకి చేసినటువంటి సేవకు తగిన ప్రతిఫలంగానే పదవి తెచ్చుకున్నాడే తప్ప శ్రీవారి సేవ చేయడానికి మాత్రం కాదని చెప్పి మేము ఘంటాపదంగా తెలియజేస్తున్నాం. క్షమాపణ చెబితే మరణించినటువంటి వాళ్ళు ఏమైనా తిరిగి వస్తారా అని చెప్పి వితండవాదం చేసినటువంటి అహంభావి ఈ యొక్క టీటీడీ చైర్మన్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి చైర్మన్ని తొలగించి నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తిని చైర్మన్గా నియమించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.